కాళ్ళ పారాని ఇంకా ఆరలేదు. వేసిన పెళ్లి పందిరి ఆకు పచ్చదనం కూడా వాడలేదు. అత్తగారింట్లో కుడికాలు పెట్టి అడుగు పెట్టక ముందే ఆ నవవధువు ఆశలు ఆవిరైపోయాయి. నూరేళ్ల జీవితాన్ని పంచుకోవలసిన ఆ ఇద్దరు మూడుముళ్ళ బంధంతో ఒకటయ్యారు. కానీ ఆ మురిపం 3 గంటలు కూడా నిలవలేకపోయింది. గంటల వ్యవధిలోనే ఆ పెళ్లింట చావు బాజా మోగింది. ముంచుకొచ్చిన మృత్యువు పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కూతురు తల్లిని కూడా బలి తీసుకుంది. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఈ గుండెలు పిండేసే విషాదం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. వాడ చీపురుపల్లికి చెందిన నరసింగారావుకు అగనంపూడికి చెందిన రామేశ్వరికి పెళ్లి నిశ్చయమైంది. 2 కుటుంబాల బంధువుల కోలాహలం మధ్య బుధవారం రాత్రి 1:58 నరసింహారావు రామేశ్వరుల మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ రాత్రి అంతా పెళ్లి వేడుకతో 2 కుటుంబాలు ఎంతో సంతోషంగా గడిపాయి. అంతా అలసిపోయారు. గురువారం మధ్యాహ్నం నూతన దంపతులు వధువు ఇల్లు ఉన్నటువంటి అగనంపూడికి వెళ్ళాలి. అక్కడే విధి ఒక చిన్న నాటకమాడింది. రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నాం కదా, ఒకరోజు ఇక్కడే రెస్ట్ తీసుకొని రేపు వెళ్దామని పెళ్లి కొడుకు నరసింగారావు అడిగినట్లుగా తెలుస్తోంది. కానీ అక్కడికే వెళ్ళి రెస్ట్ తీసుకుందాంలే, ఎందుకంటే పెళ్లి కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి ఎంతసేపు తొందరలోనే గంటల వ్యవధిలోనే అక్కడికి వెళ్ళొచ్చు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుంటే కంప్లీట్గా ఇంకక్కడ ఎక్కువ గంటలు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కుటుంబ సభ్యులు అక్కడ చెప్పడంతో నరసింగారావు కూడా కాదనలేకపోయాడు. బహుశా ఆ క్షణంలో ఆ పెళ్లి కొడుకు మాట విని ఉంటే ఈరోజు ఇంత ఘోరం జరిగి ఉండేది కాదేనేమో అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. కానీ ఎవరు ఊహిస్తారు ఇంత దారుణమైనటువంటి ఘటన జరుగుతుందని? ఎవరు అనుకుంటారు ఇలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందని? అగనంపూడికి వెళ్ళడానికి కారు సిద్ధమైంది. అలసిపోయి ఉన్నప్పటికీ పెళ్లి కొడుకు నరసింగారావు స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆ కారులో నవ వధువు రామేశ్వరి, ఆమె తల్లి కనక మహాలక్ష్మితో పాటు సోదరి వరలక్ష్మి, ఒక బాలుడు నందకిషోర్ కూడా ఉన్నారు. అంతా సంతోషంగా ముచ్చటించుకుంటూ వెళ్తున్నారు. కారు అగనంపూడి సమీపంలోని శనివాడ వద్దకు చేరుకుంది. దారిలో అంతా సాఫీగానే ఉందనుకున్న సమయంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. రెప్పపాటులో జరగాల్సిన ఘోరం జరిగింది. పెళ్ళైన కొన్ని గంటలకే, అర్ధరాత్రి 1:58 పెళ్ళైంది. కొన్ని గంటలకే ఇంటికి కూడా చేరకముందే భార్య తన కళ్ళెదుటే విగత జీవిగా పడి ఉండడం చూసి ఆ పెళ్లి కొడుకు ప్రాణాలు విలవిల్లాడిపోయాయి. కారులో ఉన్న సోదరి వరలక్ష్మి, బాలుడు గాయాలతో బయటపడ్డారు. పెళ్లి బట్టలతో పసుపు కుంకుమలతో వెలిగిపోవలసిన ఆ తల్లి కూతుళ్ళ దేహాలు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ఘటన ఇప్పుడు ఆ స్థలంలో ఉన్న వారందరూ కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నారు. ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఏర్పడినటువంటి ఆ దృశ్యాలను చూసినటువంటి మిగతా పెళ్లి బంధువులు, అక్కడికి వచ్చిన వారందరూ ఆ దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటనను చూసి ఆ విజువల్స్ చూసి అక్కడికి వెళ్ళి గుండెలు అవిసిపోయేలా ఏడుస్తున్నటువంటి రోదనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎవరు ఊహించారు పెళ్లి ముహూర్తం 3 ముళ్ళు బంధం వేసినటువంటి ఆ 3 ముళ్ళు వేసినటువంటి గంట వ్యవధిలోనే ఒంటి మీద ఉన్నటువంటి ఆ పెళ్లి బట్టలు కూడా ఇంకా తీయక ముందుకే, ఆ ఒంటి మీద ఉన్నటువంటి పసుపు కుంకుమ కూడా ఆరక ముందుకే, కాళ్ళ పారాని కూడా పచ్చిగా ఉన్నటువంటి ఈ వెంటనే 3 ముళ్ళు వేసిన గంటకే అతను కారులో వెళ్తున్నటువంటి సందర్భంలో నెలకొన్న ఈ దారుణ ప్రమాద ఘటన అక్కడ పెళ్లి కూతురు జీవితాన్ని ఛిద్రం చేసింది. వారి జీవితాన్ని 100 సంవత్సరాల పాటు ముందుకు వెళ్దామని చెప్పేసి అనుకున్న జీవితాన్ని జీరో దగ్గరే స్టాప్ చేసేసింది. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటన తెగ వైరల్గా మారుతుంది. ఆ పెళ్లి కూతురు అక్కడ పెళ్లి మండపం వద్ద సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు, అంతకు ముందు ఆడిపాడినటువంటి దృశ్యాలు, అందరితో కలివిడిగా తిరుగుతున్న ఆ పెళ్లి జరుగుతుందంటూ సంతోషపడినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దుఃఖసంద్రంలోకి నెడుతున్నాయి. ఆ బంధువులందరినీ కూడా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, కొన్ని గంటల క్రితమే ఈ జ్ఞాపకాలన్నీ మా కళ్ళ ముందు కనపడ్డాయి, కానీ ఇప్పుడు అక్కడ పెళ్లి కూతురే లేకుండా శవమై మృతదేహంగా అక్కడ మారి ఉండడం చూసి వారి కళ్ళు భీతిల్లిపోతున్నాయి. ఏదేమైనా వైజాగ్లో జరిగినటువంటి ఘటన తాలూకు దృశ్యాలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులందరూ, పెళ్లికి వచ్చినటువంటి వారందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైపోయి గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి.